హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీకీటీస్ వరల్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. ఈరోజు నా మినీ వ్లాగ్లో నేను నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ వీకెండ్లో ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఈరోజు నేనైతే డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక యాపిల్, ఒక బనానా అండ్ సమ్ బాదాం అండ్ కాజు నానబెట్టినవి ఇవి. వీటితో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఫస్ట్ యాపిల్ని తీసుకొని మంచిగా చాపింగ్ చేసుకుంటున్నాను. బేసిక్గా నేను ఆఫీస్కి వెళ్తే మండే టు ఫ్రైడే ఆఫీస్లోనే తినేస్తాను బ్రేక్ఫాస్ట్ అనేది. బట్ సాటర్డే సండే వస్తే ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉన్న దాంతో తినేస్తాను, ఎందుకంటే కొంచెం లేట్గా లేస్తాను కదా, సో అందుకే. ఆఫీస్లో ఎలాగూ ఇడ్లీ, వడ, పోహా ఇలా తింటూనే ఉంటాను. సో వీకెండ్ కూడా మళ్ళీ అవి ఎందుకు చేసుకోవడం, కొంచెం హెల్తీగా తిందామని చెప్పేసి ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ అండ్ ఈ యాపిల్ అండ్ బనానా తీసుకున్నాను. మీరేం తింటున్నారో ఈరోజు కింద కామెంట్ చేయండి. సో ఇలా యాపిల్స్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను. అలాగే ఒక బనానా తీసుకున్నాను, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 1 or 2 బనానాస్ ఈజ్ ఫైన్, బట్ నాకు 1 బనానా ఈజ్ చాలు. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, బట్ నేను హనీ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇప్పుడు ఇంకా వీటన్నిటిని యాపిల్స్ అండ్ బనానాస్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తినడానికి ఈజీగా ఉంటుంది, ఒక స్పూన్ వేసుకొని తినేస్తే హ్యాపీగా తినేయచ్చు మనము. సో ఇంకా వీటికి మనం నానబెట్టిన బాదం అండ్ జీడిపప్పుని నేను ఆల్రెడీ పొట్టు తీసి పెట్టేశాను, అవి కూడా వీటిలో పైనుంచి యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇవి ఏంటంటే బ్లూబెర్రీ అండ్ ఇవి బ్లూబెర్రీ అండ్ బ్లాక్బెర్రీ అండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కాకపోతే వీటికి స్వీట్ కోటెడ్ ఉన్నాయి, బట్ నాకు రా అయితే ఎక్కడా దొరకలేదు. సో ఇంకా వీటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇవి కూడా మనకు కొంచెం స్వీట్నెస్ని యాడ్ చేస్తాయి. అండ్ ఇవి వచ్చేసి 7-in-1 మిక్స్డ్ సీడ్స్ అండి ఇవి. నేను ఈ సీడ్స్ ఏంటి అనేవి మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినప్పుడు చూపిస్తాను. ఇందులో మనకు వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ ఉంటాయి. ఇలా వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. తేనె అవసరమైతే మీరు యాడ్ చేయండి. ఇది వచ్చేసి అక్రూట్ అండి. ఇది కొంచెం కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే తీసుకున్నాను. దాన్ని కొంచెం స్మాష్ లాగా చేసేసి వేసేసుకుంటున్నాను. సో ఇంకా వీటన్నిటిని చక్కగా మిక్స్ చేశాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి అయితే నిన్న నైట్ నేను డిన్నర్ చేశాక మిగిలిపోయినవి. సో ఇవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా చక్కగా టీవీ చూస్తూ నేను తినేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.